ఇతను అతనికి డబ్బులు వేసినట్టే వేసి ఆ బొచ్చలో ఉండే 20 రూపాయలు ఎన్నికి తీసుకుంటాడు. ఇతను ఈ బిచ్చగాన్ని ఎందుకు ఏడిపించినాడో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. కిట్టు ఓ నిమిషం ఆగురా. పటాన్ గాడు ఏం ఒక వారం అవుతుంది కనపరాలే. ఓ నాకు కూడా యాడే కానీ కనపరాలే. వాడేంలే పరుపుడాలు పడి అప్పులకు పోయినట్టున్నాడు దీంతో ఊరిసి పెట్టి. సర్లే ఏడుండే కానీ వాడు బ్రహ్మాండంగా ఉంటే చాలు కానీ మనం టీ తాగుతాం పండి. ఒక్క పూట అన్నం కోసం ఆరులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను. టీ బాగుంటది. యా 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 నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. ఎందురా భాష అంత కార్తీకు 10 రూపాయలు యా 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 పద్ధతి టీవీ రాలే. యా యా నా ఊరికి నమ్ముతుంటే మానం ఇచ్చారు. 20 రూపాయలు లెక్కేసి మళ్ళీ టీ కూడా చెప్పాలా? ఒక టీ చెప్పియా. ఉల్లి పారా టీ చెప్తే ఏం కాదు కానీ ఎవరు పడుకొని ఉన్నాడు డౌట్గా ఉంది రోడ్ చూసండి నాకు ఎదురుగో ఎదురుగో ఓరి పటాను నువ్వే ఎట్లున్నావు? చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి కాదురా వారం మీద నువ్వు కనరాకుంటే తీసాల పని చేస్తావా? మీరు చెబితే వినకుండా పరపుటాలు పడి లెక్కిపించినానా? నా కొడుకులు కట్టలేదా? వీళ్ళు నా ఇన్నేటన్ని గుంజుకున్నారా? ఏదో టీ కప్పులో పని చేసుకుంటారా? సాయంత్రానికి 500 వస్తుంది కదా. సర్లే గాని అడుక్కునేవాడికి ఒకటి ఇచ్చి మాకు 3 టీ తీసుకురచ్చా. ఏంట్రా సూపు అన్నా రేనా అన్నా అన్నా ఒక్కసారి తొడగొట్టన్నా. వద్దురా, కొంచెం వీక్ గా ఉంది. అయితే సోడా కొట్టు. తొడగొట్టుకు బతికేవాడు సోడాలు కొట్టుకుని బతుకుతున్నా. కాదురా భాష పటాని కానీ చెప్పిన పరుపుడాలు పడాకరా ఎవరికి. వాడు విండు చూడు పరుపుడాలు పడినాడు, అప్పులు ఇచ్చి అయిపోయింది. ఇప్పుడు చూడు టీ పోసుకుంటాను. ఇదోనరా టీ. అడుక్కునేవాడికి టీ ఇచ్చినావా? ఇచ్చినారా? అటైతే మా అకౌంట్ నువ్వు ఒకటి తాగుపో. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి పటాను ఏరకంతరా 50 రూపాయలు రా. నాలుగే కదరా? ఒరే మీ ఖాతాలో నన్ను కూడా టీ తాగమన్నారు కదరా? మర్చిపోయినా కదా. చిల్లర లేదు. ఫోన్ పే ఏదో ఫోన్ పే కొట్టు. పడింది చూడరా. అయ్యా ఫోన్ పే కొట్టారు, 50 రూపాయలు వచ్చిందా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? వచ్చింది రే. అయ్యా కాదురా, నా తెలియక అడుగుతా. నువ్వేం అడుక్కునేవాడిని అడుగుతున్నావు? ఆయనేరా మా ఓనరు. ఓనరా? అడుక్కోవడము మెయిన్ బిజినెస్, హోటల్ సైడ్ బిజినెస్. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? అడుక్కోవడము మెయిన్ బిజినెస్, హోటల్ సైడ్ బిజినెస్. నాకు ఒక గన్నెత్తారా? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నెత్తారా? భాష పటాన్ గాడు ఏమన్నా సైడ్ బిజినెస్ పెట్టాడా ఇక్కడ? ఏమో మాకు తెలియదు కానీ పోయి అడుగుపో నువ్వే. ఒరే వాడు వడ్డీ ఇచ్చినాడు రా అసలు ఇలా. నీ దగ్గర కూడా తీసుకున్నాడా? వాడంతేగా ఇప్పించుకోపా అన్నాడు. అన్నా అన్నా నా చూసావా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్. వీడియో చూసి నవ్వుకున్నారు కదా. ఈ వీడియో అయితే రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ దగ్గర శ్రీదేవి టీ స్టాల్లో చేసినాము. దాదాపు 2 గంటలు పట్టింది. వాళ్ళు టీ స్టాల్ వాళ్ళు బాగా సహకరించినారు. టీ అందుకు బాగున్నాయి. అట్లా ఇటు వచ్చినప్పుడు అట్లా టీ తాగిపోతానండి. ఇక్కడ ఇంకోటి ఈయన కాలు మీద కాలు వేసుకున్నాను అనుకున్నా. నేను బిచ్చగాడు అనుకున్నారా? బంకువారు ఈ మధ్య కాలంలో అడక్క తినే వాళ్ళే బాగా సంపాదించుకొని మిద్దెలు కట్టుకుంటారు. అంటే కొందరు నిజంగా బీద పరిస్థితులు అడుకుంటారు, వాళ్ళ పరిస్థితి వేరు. ఇటోళ్ళు ఉన్నారు. ఇటోళ్ళు నమ్మకండి, నమ్మి మీరు దానాలు చేయకండి. సోమే ప్రస్తుత కాలంలో అడక్క తినే వాళ్ళే బాగున్నారు అనే దానికి ఈయన నిదర్శనము. ఇటాడోళ్ళని చూసి మీరు దానం చేయకండి. నిజంగా ఇబ్బందుల్లో ఉండి జరక్క అడుక్కుంటారు చూడు, అటోళ్ళకి చేయండి. ఇది ఇటోళ్ళు బ్రాంచులు ఓపెన్ చేస్తుంటే వీళ్ళని మనల్ని కోటీశ్వరులకు చేస్తాను అంతే. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. గంట కొట్టండి. ఓకే.